తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ మొన్న గురువారం ఆగస్టు 14న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఎలా ఉంది అని చూస్తే మొదటి 10 నిమిషాల్లో మనకు ఈ మలయాళం యాక్టర్ సౌబీన్ విలన్గా చేశాడు. అతని 10 నిమిషాల్లో అతని స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే వైజాగ్ బ్యాక్డ్రాప్లో జరిగినట్టు వైజాగ్ పోర్ట్లో అసలు ఈ సినిమా రిలీజ్కి ముందు అతనిది ఒక పాట వచ్చింది, మోనికా అనేసి, పూజ హెగ్డేది. ఆ పాటలో అతను డ్యాన్స్ చూసి నాకు అసలు ఆశ్చర్యం వేసింది. అసలు ఇతను మలయాళం యాక్టరు, మలయాళం ఓటీటీ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు సౌబీను, పేరు తెలియదు కానీ ఫేస్ చూస్తే గుర్తుపడతారు. అలాంటిది డ్యాన్స్ ఇరగదీశాడు. అలాంటిది ఇక స్టార్టింగ్లో విలన్గా 10 నిమిషాల పాటు ఆ స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు అతని క్యారెక్టర్ని. ఆ తర్వాత సినిమా చెన్నైకి షిఫ్ట్ అయింది. చెన్నైలో మన రజనీకాంత్ క్యారెక్టర్ ఒక పాటతో ఇంట్రొడ్యూస్ చేశారు. మామూలు రజనీకాంత్ సినిమాలో ఫస్ట్ పాట అంటే ఒక ఫిలాసఫీ ఏదో ఉంటుంది. అలా ఫైట్ ఏం పెట్టుకోలేదు. సో మొదటి 20 నిమిషాల్లో విలన్ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళిపోయారు. 20 నిమిషాల తర్వాత మన రజనీకాంత్ వైజాగ్కి రావడము, వైజాగ్లో శృతి హాసన్, సత్యరాజు, ఇంకా మనకు మెయిన్ అంటే విలన్ మన నాగార్జున, ప్లస్ ఇక ఈ సౌబీను, ఈ మలయాళం విలన్, వీళ్ళందరి క్యారెక్టర్ల మధ్య రజనీకాంత్ రావడము, అదంతా రజనీకాంత్ స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్, కొద్దిగా కామెడీ, అక్కడ ఒక పాట కూడా పెట్టుకున్నారు. ఈ మోనికా సాంగ్ కూడా అవసరం లేదు అక్కడ ఆ పాట, బట్ పెట్టుకున్నారు ఆ పాట. ప్లస్ రజనీకాంత్ కామెడీ ఫైట్, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఇలా వెళ్ళిపోయింది, నీట్గా వెళ్ళిపోయింది. అంటే స్టోరీ ఉంది, చూస్తున్న మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేసి. బట్ ఏదో ఉంది అనేసి రజనీకాంత్ వెతుకుతుంటాడు, మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం ఏదో ఉంది అనేసి. అలా ఫస్ట్ హాఫ్ 1:20 నిమిషాలు ఉంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ కంటే ముందు కొంచెము మనకు రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యంగ్ రజనీకాంత్ లుక్స్ చూపించారు. అవి డీఏజింగ్, గ్రాఫిక్స్ అవి బాగున్నాయి, బాగా సెట్ అయ్యాయి. అవి రజనీకాంత్ కాదు, సత్యరాజ్ కూడా డీఏజ్ లుక్లో బాగున్నాడు. అలా ఫస్ట్ హాఫ్ నీట్గా ఒక 2 పాటలు, 2 ఫైట్లు, రజనీకాంత్ స్టైల్ ఆఫ్ కామెడీతో స్టోరీ మనకు అర్థమైంది, ఇది కథ అనేసి. పర్లేదు, బాగానే ఉంది కదా అనుకున్నాను ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ 1:30 ఉంది. మొత్తం 2 గంటల 50 నిమిషాల సినిమా. పెద్ద సినిమానే, బట్ అనిపించదు అంత పెద్దగా అనేసి. ఇక సెకండ్ హాఫ్లో విలన్, మలయాళం విలన్కి ప్లస్ మన రజనీకాంత్కి మధ్యన క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మధ్యన శృతి హాసను ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన. చూస్తుంటే నాకు అనిపించింది, ఏంటబ్బా సింపుల్గా అయిపోగొట్టవచ్చు కదా రజనీకాంత్కున్న ఆ సెటప్ చూసి. బట్ ఎందుకో ఆగిపోతాడు, ఆ తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఆగాడు అనేసి. అలా కాంప్లికేట్ అవుతుంది సినిమా. మనకు ఈ మెయిన్ మన నాగార్జున, సౌబిన్, మన మలయాళం విలను, శృతి హాసన్, రజనీకాంత్, ఈ 4 మధ్య నడుస్తుంది సినిమా. ఇక ప్రీ క్లైమాక్స్ వరకు అలాగే వెళ్ళింది సినిమా. క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటే 1-2 రోజులు జరిగినట్టు చూపిస్తారు. ప్రీ క్లైమాక్స్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఒక పగలు ఒక రాత్రి జరిగినట్టు చూపిస్తారు. అలా అక్కడ మనకు ఇక ప్రీ క్లైమాక్స్ ముందు మనకు ఇంకా ఉపేంద్ర క్యారెక్టర్, అంటే ఇవన్నీ రివీల్ చేశారు ఆల్రెడీ మనకు ట్రైలర్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఉపేంద్ర ఉన్నట్టు కూడా రివీల్ చేశారు. మనకు ఉపేంద్ర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ప్లస్ తర్వాత క్లైమాక్స్లో మన అమీర్ ఖాన్ క్యారెక్టరు, అది కూడా మనకు ట్రైలర్లో చూపించారు. ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ కనపడ్డారు. సర్ప్రైజ్లు ఏం లేవు కానీ అక్కడ ఆ తర్వాత ఇక క్లైమాక్స్లో మనకు యాక్చువల్ ఒరిజినల్ మన కూలీ టైటిల్ జస్టిఫికేషన్, మన రజనీకాంత్ యంగ్ లుక్స్ అవన్నీ పెట్టారు. ఒకేగా వెళ్ళింది సెకండ్ హాఫ్ కూడా. పర్లేదు, బాగానే ఉంది అనిపించింది నాకు, అనిపించింది సినిమా. కానీ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఇదే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తీసిన విక్రమ్ సినిమానే గుర్తొచ్చింది నాకు. విక్రమ్ సినిమా మనం చూసాము, కమల్ హాసన్ది, పెద్ద హిట్ అది. దాంట్లో ఏంటి, విక్రమ్లో ప్లాట్, విక్రమ్ కమల్ హాసన్ కొడుకును ఎవరో చంపేస్తారు. కమల్ హాసన్ వచ్చేసి ఎవరు చంపారు, ఎందుకు చంపారు కనుక్కొని వాళ్ళని చంపడమే. ప్లస్ కమల్ హాసన్కి ఒక ఫ్లాష్ బ్యాక్. ఇంతే. ఈ సినిమా కూడా అంతే. రజనీకాంత్ ఫ్రెండ్ని ఎవరు చంపేస్తారు, ఆ ఫ్రెండ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది రజనీకాంత్ కనుక్కోవడమే. ఇక సేమ్ విక్రమ్కి, కూలీకి సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ధే, పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఫైట్ తిరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంగ్లీష్ పాటలు రావడము, అలా బీజిఎం హై ఇవ్వడము, ఇలాంటివన్నీ ఉన్నాయి రెండిట్లో కామన్. మనకు విక్రమ్లో మన కమల్ హాసన్ వచ్చి ఇక మొదలెడదామా అనే డైలాగ్ కామన్గా వాడుతుంటాడు. దీంట్లో రజనీకాంత్ వచ్చేసి మొదలెడదామా కాదు, అయిపోకూడదామా, ఫినిష్ చేద్దామా అన్నట్టు ఏదో మర్చిపోయాను డైలాగు. సేమ్ అలాగే ఎందుకో సిమిలర్ అనిపించింది నాకు. ప్లస్ మనకు విక్రమ్లో మన క్లైమాక్స్లో సూర్య వస్తాడు విలన్ కాదు, ఎక్కడ రివీల్ చేయకుండా డైరెక్ట్ థియేటర్ రివీల్ చేస్తారు. అది
షాక్ ఇచ్చింది, హై ఇచ్చింది ఆ సీన్ రోలెక్స్ క్యారెక్టర్ సూర్యాది. ఈ సినిమాలో అన్నీ మనకు ముందే చెప్పేసరికి అట్లీస్ట్ ఒక ఉపేంద్ర క్యారెక్టర్ అన్నా హైడ్ చేసిందాల్సింది, లేదా అమీర్ ఖాన్ క్యారెక్టర్ అన్నా హైడ్ చేసిందాల్సింది. అంటే అమీర్ ఖాన్ క్యారెక్టర్ కొద్దిగా బఫూన్ లాగా అనిపించింది నాకు క్లైమాక్స్లో. బట్ ఉపేంద్ర క్యారెక్టర్ కొద్దిగా బాడీ గార్డ్ లాగా ఉన్న రజనీకాంత్కి అది హైట్ చేసిందాల్సింది. అన్నీ రివీల్ చేసేసరికి సర్ప్రైజ్ ప్యాకేజ్ అంత హై ఇవ్వలేదు నాకు. ఏమంటే రజనీకాంత్ స్టైల్ ఆఫ్ మ్యానరిజమ్స్కి అనిరుద్ధ్ బీజిఎం యాడ్ అయ్యి కొద్దిగా అక్కడక్కడ పర్లేదు. సినిమా ఒక చోట పడుకుంటే ఒక చోట లేస్తుంది అలా. ఇక శృతి హాసన్ అయితే పాపం సినిమా అంతా మన ఏడుస్తూనే ఉంది సినిమా అంత క్యారెక్టర్లో. ఇక సత్యరాజు ఉన్నంతలో ఓకే. ఓవరాల్గా చూసుకుంటే నాకు మెయిన్గా నాగార్జున పెద్ద డిసప్పాయింట్మెంట్. అనవసరంగా చేస్తున్నాడు ఇలాంటి క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు. తన స్థాయిని తనే తగ్గించుకుంటాడు అనిపించింది. మన కుబేరం చూసినప్పుడు అదే అనిపించింది నాకు. చేయాల్సిన సినిమా కాదు నాగార్జున అనిపించింది, కానీ బట్ దాంట్లో సాక్రిఫైసింగ్ క్యారెక్టర్, ఆ సీన్ బాగుంటుంది కాబట్టి అందుకు ఒప్పుకున్నాడేమో అనుకున్నా. బట్ ఈ కూలీలో అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదు నాకు. నాగార్జున కంటే కూడా నాకు మలయాళం యాక్టర్ సోబీర్ విలన్గా చేసిన అతనిది బాగుంది. సినిమా అంతా అతని వల్లే కొద్దిగా చూడగలిగా నేను, అతని వల్ల అండ్ రజనీకాంత్ వల్ల. ఉపేంద్ర బాడీగార్డ్ లాగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అనిపించింది. ఇక అమీర్ ఖాన్ అయితే మరీ వేస్ట్ అయిపోయాడు, అసలు బఫూన్ లాగా అనిపించాడు నాకు అమీర్ ఖాన్ క్లైమాక్స్లో. సో అంతే, ఏం లేదు సినిమాలో. అంటే నేను సినిమా చూడడానికి ముందు వార్ 2 చూశాను. వార్ 2 అస్సలు నచ్చలేదు నాకు. దాని మీద పోల్చుకుంటే ఈ కూలీ పర్లేదు అనిపించింది. ఒకవేళ కంపారిజన్స్ లేకుండా కూలీ సింగిల్గా వచ్చింటే కూలీ కూడా నచ్చేది కాదేమో. బట్ ప్రస్తుతానికైతే ఓకే అనిపించింది. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు, అతను ఒక LCU అని లోకేష్ కనకరాజు యూనివర్స్ అని ఒకటి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. ఖైదీ సినిమా అండ్ మన లియో సినిమా విజయ్ది అండ్ విక్రమ్ సినిమా, ఈ 3 సినిమాని లింక్ చేశాడు. బట్ ఈ కూలీ సినిమాని వీటితో లింక్ చేయలేదు. బట్ లింక్ చేసేయడానికి స్కోప్ ఉంది. మన నెక్స్ట్ అతను డైరెక్ట్ చేసే సినిమా ఖైదీ 2 అన్నాడు. బట్ ఇప్పుడేమో కమల్ హాసన్ రజనీకాంత్ కలిపి కొత్త సినిమా అంటున్నాడు. మరి దాన్ని విక్రమ్ని కూలీని కలుపుతాడా లేకపోతే వేరే సినిమా అని తెలియదు. కానీ బట్ ఈ సినిమా విషయానికి వస్తే కూలీ లోకేష్ కనకరాజ్ అంటే అతని సినిమాలను చూసుకుంటే నాకు అతని సినిమాలో ద బెస్ట్ అనిపించేది ఖైదీ. ఆ తర్వాత కొద్దో గొప్ప విక్రమ్ ఓకే. ఇక మాస్టర్ కానీ లేకపోతే లియో కానీ ఇప్పుడు వచ్చిన ఈ మన కూలీ కానీ పెద్దగా అనిపించలేదు. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే కూలీ సినిమా నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. సినిమా నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. వాచబుల్, దట్ టూ ఫర్ రజనీకాంత్ ఓన్లీ అండ్ ఫర్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆ మలయాళం యాక్టర్ సౌబిన్ క్యారెక్టర్. ఇక మిగతా అందరూ ఇక ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అది ఈ కూలీ, రజనీకాంత్ కూలీ. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, పిల్లలకి ఆడవాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు. సో నేనైతే చూశాను, నేనైతే ఫ్యామిలీకి చూపాను. ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చా అంటే అంటిల్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్ చూడండి, లేదంటే లైట్ తీసుకోవచ్చు. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినా చూడొచ్చా అంటే మరి 2 గంటల 50 నిమిషాల సినిమా. మరి ఓటీటీలో కూడా అదే రూల్ వర్తిస్తుంది. రజనీకాంత్ కోసం చూస్తా అంటే ఒకసారి చూడొచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు. నాట్ ఏ మస్ట్ వాచ్. నా రేటింగ్ వచ్చి 2 out of 5 కూలీ. ఓకే, బాయ్.